దాడిని ఏ విధంగా చూడాలి? రాష్ట్రంలోనే నాకు తెలిసి ఇట్లాంటి సంఘటన విమర్శలు చేసుకుంటారు, ఘాటు విమర్శలు చేసుకుంటారు, గొడవలు జరుగుతున్నాయి. అంతేగాని ఒక ఇంటి మీదకి వచ్చి ఈరోజు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఇది నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇల్లు కాదు. ఇది దివంగత నేత నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారి ఇల్లు. అంటే ఈ జిల్లాల రాజకీయ చరిత్రలోనే, ఈ రాష్ట్ర చరిత్రలోనే ఒక సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ ఒక నాయకుడు శ్రీనివాసరెడ్డి గారి ఇల్లు. వాళ్ళ సతీమణి ఉండంగా ఈరోజు 100 మంది పైగా ఈరోజు వచ్చి, ఒకవేళ నిజంగా మేము అడిగేది ఏంటంటే ఈరోజు 100 మంది ఇల్లు మీద దాడి చేయని వచ్చారా? ఒకవేళ ప్రసన్న కుమార్ రెడ్డి గారి కొడుకు ఉంటే మీరు చంపేదానికి వచ్చారా అన్నది ఈరోజు స్పష్టంగా తేలాల్సింది. ఎందుకంటే ఈరోజు మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ టైంలో మామూలుగా అయితే ప్రసన్న గానీ వాళ్ళ ఇంట్లో ఉంటాడు. ఈరోజు 100 మంది మీరు రోజు వచ్చి దాడి చేసి ఒకవేళ ప్రసన్న వాళ్ళ బిడ్డగా నుండుంటే వాళ్ళని చంపాలనే కదా మీరు వచ్చింది. అసలు నిజంగా రాజకీయాలలో, నెల్లూరు జిల్లా రాజకీయాలలో ఎప్పుడూ కూడా మాట్లాడుకుంటారు, విమర్శలు చేసుకుంటారు, ఘాటుగా మాట్లాడుకుంటారు, ఇది చేసుకుంటారు. కానీ ఇట్లాంటి నీచమైన నేర చరిత్ర రాయలసీమలో కూడా వెళ్తారు. జరగని ఇళ్ల మీదకి ఎప్పుడు కూడా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఇళ్ల మీద దాడులు చేసుకున్న ఈ సంఘటనలు ఎక్కడా కూడా లేవు. ఖచ్చితంగా ఈ రోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఇట్లాంటి పెద్ద మనిషి ముసుగులో మేము సేవ చేయనొచ్చాం, మాకు ఎటువంటి అంటే ఒక విమర్శను కూడా తీసుకోలేనటువంటి, అంటే మేము ఏమైనా చేయగలుగుతాం, మేము దోపిడీలు చేస్తాం, మేము అరాచకం చేస్తాం, మమ్మల్ని ఏమీ మాట్లాడకూడదు, మేము మాత్రం మేమేమైనా మాట్లాడొచ్చు. ఇదే వారం క్రితం ఆమె మాట్లాడింది ప్రసన్నని, పర్సంటేజ్ల ప్రసన్నని, పీహెచ్డీ చేసామనంటే ఆమె నోటికి లేకుండా ఏమైనా మాట్లాడొచ్చు. కానీ ఆమె నిజంగా మీకు విమర్శ మీకు నచ్చలేదు, డిఫమేషన్ వేసుకోండి, కోర్టులో కేసు వేసుకోండి, లేదంటే కేసు పెట్టండి. అంతేగాని ఇళ్ల మీదకి వచ్చి ఈ విధంగా దాడి చేయటం అంటే ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎవరో ఇక్కడ ఈ జిల్లాలో ఒక సంస్కారం ఉంది, సంస్కారంతో కూడిన ఇది ఈ జిల్లా రాజకీయ నాయకుల్లో ఉంది, అన్ని ఉన్నాయి. కాబట్టి మా అందరికీ కూడా అందరం కూడా సమయం పాటిస్తున్నాం. ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి, ఈ జిల్లాలో పెద్ద మనుషులు ఎవరో, పెద్ద మనిషి ముసుగేసుకుని ఒక లేఖి చేష్టాలు, బజార్ చేష్టాలు అంటారు. ఇట్లా ఒక రకంగా చెప్పాలంటే ఆ బుద్ధులు పోవు.